Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. So next problem చూడండి, string efficiency calculation సంబంధించి. So determine the maximum voltage that the string of suspension insulator in figure can withstand its maximum voltage per unit is 17.5 kilovolt. ఇక్కడ maximum voltage per unit అనేది ఇచ్చేసాడు. maximum voltage per unit string ఆ వోల్టేజ్ ఇచ్చేసినాడు. ఓకేనా? అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, maximum voltage the string of suspension insulator అంటే maximum voltage అనేది కనుక్కోమన్నాడు. అంటే ఏంది, ఫేస్ వోల్టేజ్ అనేది కనుక్కోవాలి మనం. ఇక్కడ ఏంటంటే maximum voltage per unit అనేది ఇచ్చేసినాడు, 17.5 కిలోవాట్ అనేది ఇచ్చేసాడు. దాంతో పాటుగా మనకేంటంటే ఈ కెపాసిటెన్స్ రేషియోస్ ఉన్నాయి కదా, అంటే ఏంటి ఇక్కడ అంటే వీటి తీసుకున్న దాన్ని బట్టి నేను చెప్పేది, ఇక్కడ వీటి యొక్క రేషియోస్ అంటే ఏంటి, C' ఈక్వల్ టు C/8 గా తీసుకున్నాడు. సో మనకు M అంటే ఏంటి అంటే ఇక్కడ M అంటే ఏంటి మనకు అంటే మనం ఏమనుకున్నాం, M అంటే C/C' ని మనం ఏమనుకున్నాం, M అనుకున్నాం. C/C' ని మనం ఏమనుకున్నాం, M అనుకున్నాం. సో దీని నుంచి ఇప్పుడు నాకు M వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. సో మనం తీసుకున్నది అంటే ఏదైతే మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసుకున్నామో V1 V2 V3ని విత్ రెస్పెక్ట్ టు M అనే దాంతో, సో ఇక్కడ నాకు దాన్ని బట్టి మనం ఈ M వాల్యూ అనేది తీసుకుంటాం. ఇక్కడ M అంటే ఏంటి అంటే నాకు సో కెపాసిటెన్స్ ఆఫ్ మ్యూచువల్ కెపాసిటెన్స్ విత్ రెస్పెక్ట్ టు ది కెపాసిటెన్స్ టు ద గ్రౌండ్. సో మ్యూచువల్ కెపాసిటెన్స్ అంటే క్యాపిటల్ C, ఎంత ఈ డయాగ్రామ్ బట్టి నేను చెప్పేది. సో ఇక్కడ క్యాపిటల్ C అనేది మ్యూచువల్ కెపాసిటెన్స్, కెపాసిటెన్స్ టు గ్రౌండ్ అనేది ఏంటంటే ఇక్కడ C' అన్నమాట. వాటి యొక్క రేషియోని మనం ఏమనుకున్నాం, ఒక లెటర్ M తో ఇండికేట్ చేసుకున్నాం. సో వాటి యొక్క వాల్యూ ఏమైంది, ఇక్కడ మనకి ఇచ్చిన దాని కండిషన్ బట్టి, ఇక్కడ కండిషన్ ఇచ్చాడు కదా ప్రాబ్లంలో. సో ఈ కండిషన్ బట్టి నాకు M వాల్యూ ఎంత అయిందంటే నాకు 8 అయిందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు V2 ఎలా రాసుకోవచ్చు అంటే మనం V1 ఇంటూ 1 ప్లస్ 1/M. సో దీని నుంచి ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ V2 ఈక్వల్ టు V1 అన్నప్పుడు, సో V1 ఇంటూ M వాల్యూ ఇందులో ప్లేస్ చేసుకోండి. అప్పుడు నాకు ఎంత అవుతుంది ఇది అంటే, సో V1 ఇంటూ 8 1 8, 8 ప్లస్ 1 అంటే 9/8. సో 9/8 టైమ్స్ ఆఫ్ V1 అవుతుంది. అదేవిధంగా V3 వాల్యూ, సో V3 ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు అంటే మనం V1 ఇంటూ M² ప్లస్ 3M ప్లస్ 1 ఓవర్ M². సో దీని నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తారంటే M వాల్యూ ఎంత 8 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది నాకు 64 వస్తుంది. ఇది ఏమవుతుందంటే 8 3 జర్ 24 ప్లస్ 1 ఓవర్ 64. అంటే ఇప్పుడు నాకు V3 అనేది ఎంత అయిందంటే ఇక్కడ నాకు, సో V3 ఈక్వల్ టు సో 60 80 88 89. సో V1 ఇంటూ 89 ఓవర్ 64 అయింది. ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు నాకు ఏంటి E2కి విత్ రెస్పెక్ట్ ఇక్కడ నాకు వోల్టేజ్ V2కి V3కి విత్ రెస్పెక్ట్ E1 అనేది రిలేషన్షిప్ అనేది తెలిసింది. అయితే ఇక్కడ నాకు ఏంటంటే ఈ వోల్టేజ్ ఆల్రెడీ ఇచ్చేసాడు వాడు. ఏ వోల్టేజ్ ఇక్కడ చూడండి, మ్యాక్సిమం వోల్టేజ్ పర్ యూనిట్ ఈజ్ 17 kV. ఇక్కడ మ్యాక్సిమం వోల్టేజ్ అనేది ఎప్పుడు కానీ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే, మనం ఏదైతే కండక్టర్ తీసుకుంటామో ఆ కండక్టర్ కి దగ్గరగా ఉండే ఏదైతే ఉంటుందో స్ట్రింగ్ అనేది, అక్కడ నాకు మ్యాక్సిమం వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది మనం తీసుకునే కండక్టర్ అన్నమాట. ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఏంటి నాకు అంటే E3 వాల్యూ. ఇక్కడ V1 ని మనం ఏమనుకున్నామంటే E1 అనుకున్నాం, V2ని ఇక్కడ ఏమనుకున్నామంటే E2 అన్నమాట. ఇక్కడ E3 అంటేనేమో V3 అన్నమాట. వాడు ప్రాబ్లంలో మనకి E1 E2 E3 గా మెన్షన్ చేశాడు, మనం V1 V2 V3 గా తీసుకున్నాం. సో రెండు పెద్ద వేరియేషన్ ఏం లేదన్నమాట. ఓకేనా? నోటేషన్ మాత్రమే చేంజ్ చేస్తాం అంతే. సో ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చింది ఏంటంటే ఈ వోల్టేజ్ V3 వాల్యూ ఇచ్చేసాడు, ఎంత 17.5 kV అని ఇచ్చేసాడు. సో దీని బేసెస్ కు మనం ఏం చేస్తారంటే ఇక్కడ V1 వాల్యూ కనుక్కుంటాం, V1 వాల్యూ బేసెస్ కు V2 వాల్యూ కనుక్కుంటాం. సో ఫస్ట్ V3 ఈక్వల్ టు ఎలా రాసుకున్నాం మనం అంటే V1 ఇంటూ 89 ఓవర్ ద 64. సో దీని నుంచి ఇక్కడ నాకు V3 వాల్యూ ఎంత అంటే నాకు 17.5. సో 17.5 కిలోవాట్
ఈక్వల్ టు V1 ఇంటూ 89/64. సో దీని నుంచి ఇప్పుడు నాకు V1 ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది 64/89 ఇంటూ 17.5 అవుతుంది. సో దీని నుంచి V1 వాల్యూ ఎంత వస్తుందంటే నాకు దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే 12.58 వస్తుంది. 12.58 కిలోవోల్ట్ వస్తుంది. ఇది నాకు వచ్చే V1 వోల్టేజ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి, నాకు V2 వాల్యూ కావాలి. సో V2 వాల్యూ కావాలన్నప్పుడు V2కి V1కు ఉన్న రిలేషన్ ఏంటి నాకు అంటే మనకి ఇచ్చిన M వాల్యూని బేస్ చేసుకుని ఇదన్నమాట రిలేషన్షిప్. సో V2 ఈక్వల్ టు V1 ఇంటూ 9/8. సో V2 ఈక్వల్ టు V1 ఇంటూ 9/8. ఇప్పుడు నాకు V1 వాల్యూ ఇచ్చేసాడు ఎంత, 12.58 ఇంటూ 9/8. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే ఇప్పుడు నాకు V2 వాల్యూ, సో దీన్ని సాల్వ్ చేసుకుంటే వచ్చే వాల్యూ ఎంత అంటే నాకు 14.15 కిలోవోల్ట్ వస్తుంది. సో మనకు టోటల్ వోల్టేజ్ సో టోటల్ వోల్టేజ్ అన్నప్పుడు ఎలా రాసుకుంటాం దీన్ని, V1 ప్లస్ V2 ప్లస్ V3గా రాసుకుంటాం. ఇక్కడ V1 అంటేనేమో 12.58, V2 అంటేనేమో 14.15, V3 అంటేనేమో 17.5. సో టోటల్ ఎంత వస్తుంది నాకు అంటే ఇది 44.23 కిలోవోల్ట్ వస్తుంది. ఇదే నాకేమవుతుంది టోటల్ వోల్టేజ్. ఈ టోటల్ వోల్టేజ్ ఎందులో ఉంటుంది, ఇది ఫేస్ వోల్టేజ్లో ఉంటుంది. ఓకేనా, టోటల్ వోల్టేజ్ 44.23 కిలోవోల్ట్. ఇదే నాకేమవుతుంది మనం తీసుకునే అక్రాస్ స్ట్రింగ్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ అన్నమాట. మనం ఏదైతే 3 స్ట్రింగ్ తీసుకున్నామో ఆ 3 స్ట్రింగ్ దగ్గర టోటల్ వోల్టేజ్ ఎంత అంటే నాకు 44.23 కిలోవోల్ట్ వస్తుంది. సో ఇది క్లియర్ అందరికీ, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో నెక్స్ట్ చూడండి, సో మనం తీసుకునే ఈ ఇన్సులేటర్స్లోనే ఈ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే శాగ్ అండ్ టెన్షన్. సో ఇక్కడ శాగ్ అంటే ఏంటి, టెన్షన్ అంటే ఏంటి? సో ఇక్కడ నాకేంటంటే శాగ్ అంటే ఏంటి అంటే, సో మనం ఏదైతే ఇన్సులేటర్ తీసుకుంటున్నామో ఈ యొక్క ఇన్సులేటర్ తీసుకున్నప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ, సో ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఒక సస్పెన్షన్ ఇన్సులేటర్ కానీ స్ట్రింగ్ ఇన్సులేటర్ అనుకుందాం. సో వాటి డిస్క్స్ అనేవి ఇలా ఉన్నాయి అనుకుంటే, సో ఇట్లా నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక కండక్టర్ అనేది కనెక్ట్ చేసుకుందాం. అదేవిధంగా అనదర్ సైడ్ ఇక్కడ ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఇన్సులేటర్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ఇదన్నమాట. ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తారంటే యాక్చువల్గా దీన్ని ఎలా కనెక్ట్ చేసాం, మనం తీసుకునే కండక్టర్ని ఇలా కనెక్ట్ చేసాం. సో ఇలా కనెక్ట్ చేసినప్పుడు నాకేమవుద్దండి ఇది అంటే యాక్చువల్గా ఇలా స్ట్రైట్గా లేకుండా ఇది ఏమవుతుందంటే నాకు సో ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే ఎందుకు, ఎయిర్ వల్ల కావచ్చు, విండ్ వల్ల కావచ్చు, లేదా ఏదైనా ఐస్ అనేది ఫామ్ అయినప్పుడు కావచ్చు. అంటే ఆ యొక్క కండక్టర్ యొక్క వెయిట్ వల్ల నాకు ఏమైపోతుందంటే అది సో స్ట్రైట్గా ఉండాల్సిన కండక్టర్ అనేది ఏమైంది, కొద్దిగా స్లైట్గా చేంజ్ అయింది అనమాట. దాని యొక్క పొజిషన్ అనేది ఇలా చేంజ్ అయింది. ఓకే, సో ఇది ఎందువల్ల చేంజ్ అవుతుందంటే నాకు వెయిట్ ఆఫ్ ద కండక్టర్. ఓకేనా, వెయిట్ ఆఫ్ ద కండక్టర్. సో దీన్ని మనం తీసుకునే ఈ యొక్క కండక్టర్ ఏదైతే ఉందో ఒక సైడ్కి ఇంకో సైడ్ కనెక్ట్ చేసాం కదా, ఈ టోటల్ ఏమవుతుందంటే నాకు మనం తీసుకునే కండక్టర్ యొక్క లెంత్ అవుతుంది. సో నాకేంటంటే మనం ఏదైతే కండక్టర్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నామో బోత్ సైడ్స్ మనం తీసుకుని ఇన్సులేటర్ కనెక్ట్ చేసాం కదా, ఆ ఇన్సులేటర్ దగ్గర టెన్షన్ అనేది ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే నాకు ఈ పాయింట్ దగ్గర టెన్షన్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఎప్పుడైనా ఎయిర్ కానీ ఏదైనా విండ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు సో ఆల్రెడీ దాని మీద డస్ట్ అనేసి అదేవిధంగా సమ్ ఎయిర్స్ అనేసి సమ్ డస్ట్ పార్టికల్స్ ఇది ఉంటుంది కాబట్టి అక్కడ నాకేమవుతుందంటే మనం తీసుకున్న కండక్టర్ యొక్క వెయిట్ అనేది ఆల్రెడీ ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, మంచు గించబడినప్పుడు కానీ దాని మీద ఐస్ అనేది ఫామ్ అయినప్పుడు సో అలాంటప్పుడు నాకు విండ్స్ ఏదైనా వచ్చినప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇక్కడ నాకు ఎక్కడ చూపిస్తుంది అంటే మనం తీసుకుని ఈ యొక్క ఇన్సులేటర్ ఏదైతే ఉందో ఈ యొక్క పాయింట్ దగ్గర టెన్షన్ అనే దాన్ని ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నాకు ఏ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే నాకు దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ శాగ్ అంటాం. అంటే ఏంటి, సో డ్యూ టు అట్మాస్ఫిరిక్ కండిషన్స్ వల్ల నా కండక్టర్ అనేది ఏమవుతుందంటే దాని యొక్క వెయిట్ అనేది దాని యొక్క వెయింగ్ ఎఫెక్ట్ వల్ల
సో స్ట్రైట్గా ఉండాల్సిన కండక్టర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది అనమాట. అంటే దాని యొక్క కండక్టర్ లెంత్ అనేది చేంజ్ అయిపోతుంది, ఒక పారాబోలిక్ కర్వ్ లాగా వస్తుంది అన్నమాట ఇది. ఓకేనా. సో దీన్ని మనం ఏమన్నాం, శాగ్ అన్నాం. సో బై డెఫినేషన్ పరంగా శాగ్ అంటే ఏంటి, సో ఇప్పుడు మనం ఓవరాల్ డయాగ్రామ్ పరంగా చూసాం. సో శాగ్ అంటే ఏంటి అనేది, సో దీన్ని ఏంటి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, ఏది ఈ పాయింట్ వరకు ఇన్ బిట్వీన్ ఉన్న దాన్ని మనం ఏమంటాం అంటే శాగ్ అంటాం. దాన్ని ఎస్తో ఇండికేట్ చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటంటే మనం తీసుకునేది ఇది ఏంటంటే సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్ అన్నమాట. సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్ అన్నమాట ఇది. ఓకే. సో ఇది ఇప్పుడు బై డెఫినేషన్ పరంగా శాగ్ అంటే ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ నాకు ఏంటంటే శాగ్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ ద వర్టికల్ డిస్టెన్స్. సో ఇదేంటిది, ఇక్కడ మనం తీసుకునేది ఏంటిది, వర్టికల్ డిస్టెన్స్. సో ఇట్ ఈస్ ద వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద కండక్టర్ అండ్ ద స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద టూ సపోర్ట్స్. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ శాగ్ అంటాం. సో శాగ్ అంటే ఏంటంటే, సో శాగ్ ఈజ్ ద వర్టికల్ డిస్టెన్స్. vertical distance. So vertical distance between the lowest point. Vertical distance between the lowest point of the conductor. Lowest point of the conductor and the straight line. And the straight line joining. The straight line joining the two supports. ఆ టూ సపోర్ట్స్ ఏవో కాదు, మనం తీసుకునే టవర్స్ అన్నమాట ఇది. ఓకేనా. సో టవర్స్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక టవర్ ఇట్లా ఉంటుంది, అదే ఈ సైడ్ ఒక టవర్ ఉంటుంది. ఓకేనా, అలా ఉంటాయి అన్నమాట. సో ఇంకా కిందకు ఉంటుంది, అది నేను జస్ట్ ఊరికి అట్లా డ్రా చేశాను, మరి అంత చిన్నదా సార్ టవర్ అనుకోబాకండి మళ్ళీ. ఓకేనా. సో శాగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద వర్టికల్ డిస్టెన్స్. సో శాగ్ ఈస్ ద వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్, లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద కండక్టర్ అండ్ ద స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద టూ సపోర్ట్స్. దాన్నే మనం ఏమన్నాం అంటే ఇక్కడ శాగ్ అన్నాం. సో ఇక్కడ నాకేంటి, సో ఈ యొక్క శాగ్ అనేది వర్టికల్ డిప్ అన్నమాట. ఇక్కడ నాకేంటి, ఇది డబ్ల్యూ తీసుకున్నాం కదా, వర్టికల్ డిప్ ఆఫ్ ద కండక్టర్. ఈ వర్టికల్ డిప్ ఆఫ్ ద కండక్టర్ అంటే ఏదైతే మనం సపోర్ట్ తీసుకున్నామో ఆ సపోర్ట్ అంటే ఏంటి, ఇది ఇవి. సో ఎక్కడైతే మనం సపోర్ట్ తీసుకున్నామో ఈ యొక్క సపోర్ట్ కి తీసుకున్న దానికంటే కూడా ఇది ఏమవుతుంది, సో బిలో అనేది ఫామ్ అవుతా ఉంది అన్నమాట. ఓకేనా. సో శాగ్ అంటే సింపుల్ డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే ఇది, సో వర్టికల్ డిప్ ఆఫ్ ద కండక్టర్ బిలో ద సపోర్ట్ అని కూడా చెప్పొచ్చు. దీని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే షార్ట్ కట్గా ఎలా చెప్పొచ్చు అంటే, సో వర్టికల్ డిప్, సో వర్టికల్ డిప్ ఆఫ్ ది కండక్టర్, వర్టికల్ డిప్ ఆఫ్ ది కండక్టర్ బిలో ద సపోర్ట్స్, బిలో ద సపోర్ట్స్. దాన్ని ఏమంటాం మనం, శాగ్ అంటాం. ఓకేనా. మరి టెన్షన్ అంటే ఏంటి, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో టెన్షన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే మనం కండక్టర్ తీసుకున్నామో ఇన్సులేటర్కి, అక్కడ నాకేమవుతుంది, ఒక పుల్లింగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అన్నమాట. ఈ యొక్క పుల్లింగ్ ఫోర్స్ అనేది మనం తీసుకునే కండక్టర్కి అక్రాస్ సపోర్ట్స్ దగ్గర అక్కడే దాన్ని మనం ఏమంటాం అంటే టెన్షన్ అంటాం. ఓకేనా. టెన్షన్ అంటే ఏంటి అంటే, సో ఈజ్ ద పుల్లింగ్ ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ది కండక్టర్ ఎట్ ది సపోర్ట్స్. సో ఇక్కడ టెన్షన్ అంటే ఏంటి అంటే మనకు, సో టెన్షన్, సో టెన్షన్ అంటే మనం ఏం చెప్తామంటే ఇక్కడ, సో టెన్షన్ ఈజ్ ద pulling force. Tension is the pulling force acting along the conductor at the supports. సో దాన్నే మనం ఏమన్నామంటే ఇక్కడ టెన్షన్ అంటున్నాం. యాక్చువల్గా ఈ టెన్షన్ అనేది అక్రాస్గా ఎలా ఉంటుంది అంటే టాంజెన్షియల్గా ఉంటుంది అనమాట. మనం ఏదైతే సపోర్ట్ తీసుకున్నామో ఆ సపోర్ట్స్కి టాంజెన్షియల్గా ఇది ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది, సో దీనికి జనరల్గా శాగ్కి మనం తీసుకునే టెన్షన్కి ఫార్ములా ఏంటంటే, సో జనరల్గా శాగ్ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనము, సో వెయిట్ ఆఫ్ ద కండక్టర్ విత్ రెస్పెక్ట్ ద నెక్ లెంత్ ఓవర్ ద 8 times ఆఫ్ టెన్షన్. సో ఇది శాగ్కి టెన్షన్కి ఉన్న ఫార్ములా. సో శాగ్ ఈక్వల్ టు W ఇంటూ
ఇక్కడ ఒమేగా అనొచ్చు దీన్ని, డబ్ల్యూ కాదు. సో ఒమేగా ఇంటూ ఎల్ స్క్వేర్ ఓవర్ 8 టైమ్స్ ఆఫ్ టీ. ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటంటే సో వెయిట్ పర్ మీటర్ లెంత్, వెయిట్ పర్ మీటర్ లెంత్. సో జనరల్ ఇది ఎలా ఉంటుందంటే యూనిట్స్ దీనికి న్యూటన్ ఫర్ మీటర్. అదేవిధంగా ఇక్కడ ఎల్ అంటే ఏంటంటే స్పాన్ లెంత్, ఇది ఎందులో ఉంటుందండి యూనిట్స్ మీటర్లో ఉంటుంది. అదేవిధంగా టీ అంటే ఏంటంటే ఇక్కడ నాకు హారిజాంటల్ టెన్షన్. సో మనం ఏదైతే కండక్టర్ తీసుకున్నామో అందులో ఉండే ఎఫెక్ట్ అన్నమాట ఇది హారిజాంటల్ టెన్షన్. సో ఇది నాకు ఎందులో ఉంటుందంటే న్యూటన్స్లో ఉంటుంది. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో శాగ్కి టెన్షన్కి ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే శాగ్ ఈజ్ ఇన్వర్స్ రిలేషన్ టు ద టెన్షన్ అని చెప్పొచ్చు. శాగ్ ఈజ్ ఇన్వర్స్ రిలేషన్ టు ద టెన్షన్ అని చెప్పొచ్చు ఈ యొక్క ఫార్ములా నుంచి. ఓకేనా. సో దీన్ని బట్టి శాగ్ ఏదైతే ఉందో ఈ శాగ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వెయిట్, ఇది ఫస్ట్ వన్. అదేవిధంగా ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు, సో శాగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద లెంత్. ఓకేనా. సో దీన్ని బట్టి ఏంటంటే శాగ్ ఎప్పుడైతే డబుల్ అవుతుందో, సో శాగ్ డబుల్ అయినప్పుడు అదేవిధంగా ఇదేమవుతుంది, దాని యొక్క లెంత్ ఇంక్రీజ్ బై 4 టైమ్స్ అన్నమాట. శాగ్ అనేది ఇంక్రీజెస్ బై 4 టైమ్స్. సో అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఏం చెప్పొచ్చు మనం, శాగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టెన్షన్ అన్నమాట. ఓకేనా. సో ఇది ఇందులో మనకేంటంటే హారిజాంటల్ టెన్షన్ అని, అదేవిధంగా ఇంకోటి ఎలా చెప్పొచ్చు అంటే దీన్ని, ఇదే టెన్షన్ని, ఈ యొక్క టెన్షన్ మ్యాక్సిమం టెన్షన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు, సో మ్యాక్సిమం టెన్షన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు, సో స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ WL/2 హోల్ స్క్వేర్. సో నేను మీకు ఇక్కడ ప్రూఫ్ ఇవ్వట్లేదు, దీనికి ప్రూఫ్ కూడా ఉంది, కాకపోతే దానికి సమ్ పారాబోలిక్ ఈక్వేషన్స్ ఫామ్ చేసుకొని అది చాలా లెంతీ ప్రాసెస్ అనమాట. సో దాన్ని అప్లై చేసుకుంటే నాకు ఈ యొక్క ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు నేను ఏదైతే రాశాను మీకు ఈ 2 ఈక్వేషన్స్ అనేటివి దానికి పారాబోలిక్ ఈక్వేషన్స్ సంబంధించిన ఫార్ములాస్ రాసి దాన్ని డెరైవ్ చేస్తే వస్తాయి మనకు. ఓకేనా. ఇక్కడ హెచ్ అంటే ఏంటి అంటే హారిజాంటల్ టెన్షన్, ఓకేనా. సో ఇక్కడ నాకు టీ మ్యాక్సిమం టెన్షన్, ఓకేనా. సో ఇదన్నమాట. సో జనరల్గా నాకేంటంటే ఈ యొక్క శాగ్ని టెన్షన్ని ఎఫెక్ట్ చూపించేది ఏంటంటే నాకు, సో మనకు విండ్ లోడ్ కానీ, అదేవిధంగా ఐస్ లోడ్ కానీ, సో విండ్ లోడ్ కానీ, ఐస్ లోడింగ్ కానీ, టెంపరేచర్ కానీ, అదేవిధంగా సేఫ్టీ ఫ్యాక్టర్. సో వీటన్నిటిని బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ఈ యొక్క శాగ్ టెన్షన్ని మెజర్ చేస్తామన్నా కన్సిడర్ చేసుకోవాలి డెఫినెట్గా. సో కండక్టర్ వెయిట్ని కన్సిడర్ చేసుకోవాలా, స్పాన్ లెంత్ని కన్సిడర్ చేసుకోవాలా, టెంపరేచర్ని కన్సిడర్ చేసుకోవాలా, విండ్ ప్రెజర్ని కన్సిడర్ చేసుకోవాలా, ఐస్ లోడింగ్ కన్సిడర్ చేసుకోవాలి, అదేవిధంగా మెటీరియల్ ఏ మెటీరియల్తో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అనేది దాన్ని డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ యొక్క శాగ్ అనేది మనం తీసుకునే డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో చాలా తక్కువ ఉంటుంది. సో మనం తీసుకునే హై వోల్టేజ్ లైన్స్ ఏదైతే ఉంటాయో 132 kV కానీ, 220 kV కానీ, 400 kVలో కానీ, సో దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో శాగ్ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో మెయిన్ ఈ శాగ్ ఎఫెక్ట్ని ఏవేవి ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నప్పుడు కండక్టర్ యొక్క వెయిట్, స్పాన్ లెంత్, టెంపరేచరు, విండ్ ప్రెజరు, ఐస్, సో ఇలాంటివి అన్నమాట. అదేవిధంగా మెటీరియల్ ఏదైతే తీసుకున్నాం మెటీరియల్. సో అది ఓకేనా. సో ఇది క్లియర్ అందరికీ. సో శాగ్ అండ్ టెన్షన్ అంటే ఏంటనేది